దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ దిమ్మలు కోల్చడమే ఎన్టీఆర్కి నిజమైన నివాళి అనేది రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఖమ్మం సభలో ఎన్టీఆర్కి ఏం సంబంధం? చంద్రబాబు పీరియడ్ కదా ఆయన బయటికి పోయింది. అప్పుడు కదా ఆయన టీఆర్ఎస్ పెట్టి దాని తర్వాత బీఆర్ఎస్కి మార్చుకున్నాడు. సో నిజంగా ఆయన ఆత్మశాంతించాలంటే టీడీపీకి ఎదురు కూర్చారా, బీఆర్ఎస్కి కాదు. ఎందుకంటే ఆయన బతికుండగానే నన్ను బ్యాక్ స్టాప్ చేశాడు, ఈయన అల్లుడు అదే వాడు అని పాపం ఘోషలో ఉన్నాడు కదా. చంద్రబాబు టీడీపీని ఎందుకు భుజాన వేసుకుంటున్నారు? అది రేవంత్ రెడ్డి అనేవాడికి ఆయన గాడ్ ఫాదర్ అని మనం చెప్పడం కాదు, ఆయనే చెప్పుకున్నాడు. పార్టీ వదిలినప్పుడు ఆయన లేఖ మీరు ఒకసారి చదివినిపించండి. అది కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ చాలా బాధాకరంగా రాశాడు. మనసు అంతా క్షోభిస్తుంది, ఇదవుతుంది అదవుతుంది అనుకుంటూ. సో హీ హ్యాజ్ దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు అది భక్తి, గురుభక్తి ఉంది ఆయనకి. ఎవరు? చంద్రబాబు గారు అంటే. ఆ కారణం అంతే కదా, ఆయనే చెప్పుకున్నాడు, మనం చెప్పడం ఏంటి అసలు? తానే చెప్పుకున్నాడు. ఆ మధ్యలో విలేకరు అడిగితే వాత పెడతా ముడ్డి మీద అన్నాడు. మళ్ళీ మీ ఇతర సమకాలీకులు అన్నాడు, కానీ చెప్పుకున్నాడు కదా ఎన్నోసార్లు. అయితే మనం చూసాం కదా, టీడీపీ కాంటెస్ట్ ఇది కదండి ఇక్కడ. ఖమ్మంలో డెఫినెట్లీ ఇప్పటికి కూడా ఉండొచ్చు పొలిటికల్గా మాడుతున్నాడు ఈ మధ్య ఆయన. ప్రతి ఎత్తు కూడా, ప్రతి మూవ్ కూడా హైలీ పొలిటికల్లీ మోటివేటెడ్. ఖమ్మంలో మీరు అన్నట్టు ఇప్పటికీ కూడా టీడీపీకి ఆడరు అనుమానం. ఇప్పుడు ఖమ్మంలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది కదా ఒక మెసేజ్. వెళ్తుంది. తెలంగాణ వాదం దాన్ని ఎట్లా చూస్తారు? ఎక్కడ తెలంగాణ ఇంకెప్పుడు తెలంగాణ అయిపోయింది అసలు. ఈయన పోయి బీఆర్ఎస్ శాఖ తెరిచాడు కేసీఆర్. బీఆర్ఎస్ శాఖ ఎక్కడ? ఆంధ్రాలో ఫస్ట్ శాఖ తన బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో తెరిచాడు. ఏమిటా అంటే ఆడ లంకలో పుట్టినంతా రాక్షసులే అన్నాడు మీడియాతో. మరి ఆ రాక్షసులు ఎప్పుడు విభీషణులు అయ్యారు, ఎప్పుడు గంగతో బడిగాడు ఆంధ్రప్రదేశ్ని, ఎట్లయినా పోయి మొదటి శాఖ పెడతాడు అని చంద్రశేఖరరావు చెప్పాలి మనకు. సో అది ఎప్పుడో పోయింది. నేను ఒక సీనియర్ మాజీ తెలుగుదేశం లీడర్ని, ఇప్పుడు టాప్ కాంగ్రెస్ లీడర్ని అడిగా, సరే ఏంటి సార్ అప్పుడు బీఆర్ఎస్ అనేది తప్పు చేసింది, ఉద్యమకారులను గౌరవించకుండా, పట్టాలు ఇవ్వకుండా, పెన్షన్లు ఇవ్వకుండా. అదే పని కాంగ్రెస్ కూడా చేస్తుంది. 2 years ఏంది, ఉలుపు లేదు, పలుకు లేదు, అసలు గౌరవం లేదు, మంత్రివర్గంలో వాళ్ళకి స్థానం కూడా లేదంటే ఆయన అన్నాడు, అసలు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ వాదం గురించి ఎవడు మాడుతున్నాడు అన్నాడు. దట్ ఈస్ ద ఫేట్ ఈ ఉద్యమకారులది. కాబట్టి అది వాళ్ళు ఏం చేస్తారో ఈయన కూడా అదే చేస్తున్నాడు. అందులో ఈయన రైఫిల్ రెడ్డి, ఈయన తెలంగాణ సూయి లేదు అసలు అన్నారు కదా. రైఫిల్ రెడ్డి అని ఊరికే అనలే కదా, విజువల్స్ మీద ఉండొచ్చు. ఆయన తుపాయి పెట్టుకొని పోవడం ఉద్యమకారుల మీదకి చూపించారు. సరే ఆయన అదృష్టమో ఏదో కేసీఆర్ చేసిన తప్పులో అధికారులు తీసుకొచ్చిన సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ నీటి విషయంలో ఎంత గొడవలు అయితే చూడండి, రేపు పొద్దున ఒక చుక్క నీరు మీరు ఇవ్వండి, ఎంత గొడవ అయితే రేవంత్ మీద. సో మీకు ఎంత గురువైనా గురుభక్తున్నా చుక్క నీరు ఇవ్వలేరు మీరు. తెలంగాణది ఎంత గొడవ అవుతుంది, నువ్వు అని కూడా మీద ఫింగర్ చూపించుకుంటూ తనుకొని వస్తున్నారు ఈరోజు. నెక్స్ట్ వీక్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖమ్మం టూరు ఉంది అనేది కొంత ప్రచారం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తల్ని పరామర్శించడానికి, ఫ్యామిలీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళుతున్నారు అని. దానికి ఈ వ్యాఖ్యలకి ఏదైనా సంబంధం ఉందా? రేవంత్ రెడ్డి టీడీపీకి అనుకూలంగా ఉండొచ్చు నేను ఉండొచ్చని అనుకుంటున్నా. జగన్ అనేవాడికి ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఈరోజు టీడీపీకి ఇంకా మూలాలు, దానికి అవశేషాలు ఉన్నాయి అక్కడ, కొంత పట్టుంది, పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉందని మీరు అన్నట్టే జగన్ కూడా సింపతి ఉంది అక్కడ ఖమ్మంలో. మీరు పొంగులేడు అసలు జగన్ పార్టీ నుంచి గెలిచాడు అక్కడ. ఇంత పెద్ద ఉద్యమం తర్వాత, తెలంగాణ తర్వాత జగన్ పార్టీ ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఈ వద్దు మాకు ఈ పాలిటిక్స్ మేము పోతున్నాం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినా కూడా ఆయన పొంగులేటి గెలిచిందే వైఎస్ఆర్సీపీ నుంచి. సో అక్కడ కాస్త ఆయనకు బిఎస్ చూడండి, బట్టి అనేవాడు సమైక్యవాది. ఆయన గెలిచిందే రాజశేఖర రెడ్డి పుణ్యం అని ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయన ఎప్పుడూ ఏం దాచుకునేది కూడా కాదు. మేమంతా తెలంగాణ గురించి పోరాడుతుంటే ఇంటింటికి పోయి స్టిల్ సీకింగ్ జస్టిస్ వై తెలంగాణ షుడ్ బి ఫార్మ్డ్ అని మేము పాంప్లెట్ అందరికీ టాప్ లీడర్స్ కంట్రీలో పంచుతుంటే ఆయన అసలు తెలంగాణ ఇవ్వడం వల్ల ఎన్ని నష్టాలు, ఎందుకు కూడదనేటువంటి మా ఎదురుగానే పంచాడు ఆయన. బట్ ఈ సంతకాలు పెట్టి తెలంగాణ ఇవ్వద్దని ఆయన ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు అప్పుడు. సో అట్లాంటి భక్తి, గురుభక్తి ఆయనకు కూడా రాజశేఖర రెడ్డి ఉంది. నేను తప్పని అనను, బట్ బేసిక్గా సమైక్యవాది. ఎట్లయితే పొంగులేటి కనుక వైఎస్ఆర్ మూలాల నుంచి వచ్చాడో, బట్టి అనేవాడు సమైక్యవాది, రాజశేఖర రెడ్డి శిష్యుడు. ఆయన మరి ఈరోజు తెలంగాణ పేరు ఆయన డిప్యూటీ సీఎం చేశారు, ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నాడు. రేపు ఆయన పొరపాటున ఆయన లేస్తే ఆ కుర్చీలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇవన్నీ నిజంగా కూడా తెలంగాణ వాదం వీక్ అయింది ఈరోజు. అది లెక్కే కాదు. ఆ సెంటిమెంట్ని రగిలించడానికి ఈవెన్ కేసీఆర్ కూడా అవకాశం లేదనడానికి ఎగ్జాంపుల్ అది. ఓకే.